सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశికి డైరెక్ట్ గా అంటే సప్తమ స్థానంలోనే గ్రహాలన్నీ ఉన్నాయి. రవి, శుక్ర, బుధ, రాహు. షష్ఠ శనేశ్వరుడు కొంత యోగ్యంగా ఉన్నారు, గురుబలం ఉన్నది. వారంలో ప్రారంభంలో చంద్రబలం, చివరిలో చంద్రబలం, అంటే 3 గ్రహాల మీద బలం మాత్రమే ఉన్నది. సప్తమ స్థానంలో రవి. ప్రధానంగా ఇక్కడ మనకి దృష్టి పడేది ఎక్కడ అంటే సప్తమ రవి, సప్తమంలో ఉన్న గ్రహాలపై శని కర్తరి యొక్క దోషం అనేటువంటిది ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ భాగస్వామ్యం అనేటువంటి మాట ఎక్కడ వినిపించినా జీవితంలో ఆ బాండింగ్ బ్రేక్ అవడానికి గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. సామంత జన విద్వేష ధారాపీడా సుతామయం అన్నారు. అంటే ఇక్కడ సంతానానికి సంబంధించినటువంటి సమస్యని ఈ గ్రహస్థితి సూచిస్తుంది. అంటే వాళ్ళకి ఆరోగ్యమే సమస్య అనేటువంటిది కాదు, సంతానం వల్ల మీకు సమస్య. అంటే మీకు ప్రతికూలంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మీరు వద్దన్న పని చేస్తూ ఉంటారు, మీరు వెళ్ళొద్దన్న చోటుకి వెళ్తారు, అదొక కంటకంగా తయారవుతారు. అలాగే ఈ శనికర్తరి యొక్క దోషం ఎప్పుడైతే ఉన్నదో సామంత జన విద్వేష. ఇప్పటి వరకు మనకి నమ్మకస్తుడుగా ఉన్నటువంటి వాడు తిరగబడతాడు. ఇప్పటి వరకు మనకి నమ్మిన బంటారా, వీడు మనకున్నాడరా, మనకున్న స్ట్రెంత్లో వీడు ఒకడు చెప్పింది చేస్తాడు, ఏదైనా పనికి అడ్డుపడతాడంటే వాడే ఇవాళ ఏకుమేకే కూర్చుంటాడు, మీకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, మీ రహస్యాలన్నీ బట్టబయలు చేస్తూ ఉంటాడు. ఇలా వాళ్ళు మీ కింద ఉండేటువంటి వారు వ్యతిరేకులు అవుతూ ఉన్నాడు. మీరు ఏదైనా ఉన్నత అధికారి అనుకోండి, మీ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ మీ మీద వ్యతిరేకమైనటువంటి భావంతో ఉంటారు. అంటే ఇలా మీకు మీ యొక్క స్థాయి కన్నా లేదా కుటుంబంలో మీరు పెద్ద అనుకోండి, కింద కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు, మీరు చెప్పింది చేయకుండా మీకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇక్కడ దానికి కారణమే ఈ గ్రహస్థితి. భాగస్వామ్యము అనేటువంటిది ఎక్కడున్నా బ్రేక్ అవుతుంది. అందుకని మీరు చూడండి, కన్యా రాశి వారు ఎవరైతే పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేస్తూ ఉన్నారో వారిలో మధ్యలో పొరపచ్చాలు రావడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ గ్రహస్థితి ఆ రకంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? దేశాంతరవాసం చేసేటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ స్థిర నివాసము, ఉద్యోగం ఇటువంటివి బాగుంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి, ఎందుకంటే గురుబలం ఉంది, శని బలం ఉంది. కాబట్టి ఆర్థికంగా ఇదేమి ఇబ్బంది పెట్టదు, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పెట్టదు. ఇది మిమ్మల్ని మానసికంగానే ఇబ్బంది పెడుతుంది. ఈ గ్రహస్థితి ఎంతసేపు కూడా ఒత్తిడి పెంచుతూ ఉంటుంది. ఓ చోట ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి వాటికే ఈ గ్రహస్థితి కారణమవుతుంది తప్పితే అన్యత్రా ఇంకేవి కూడా ఈ గ్రహస్థితి మిమ్మల్ని బాధించడానికి అవకాశం లేదు. ఆ మానసిక ఒత్తిడిని కూడా మనం తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా ఏం చేయాలి అంటే చంద్రుని యొక్క ఆరాధన. ఉమామహేశ్వర స్తోత్రం, స ఉమ అంటే సోమ అన్నారు, అందుకని ఆ సోముణ్ణి ఆరాధన చేయమన్నారు. ఉమామహేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి, మానసిక సంఘర్షణలు పోతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము నీలము.